ఆదికాండము 31వ అధ్యాయము. జెనెసిస్ CHPTR 3:1. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవాని, పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పాలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయున్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పైడలు గలవా నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలుగల పిల్లలనినెను. చారలు గలవే నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలుగల పిల్లలనినెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా, గొవ్జలను దాటు పొట్టేళ్లు చారలేనను పొడలేనను మచ్చలేనను గలవయ్యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పలువగా చిత్తము, ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయనని, కన్నులెత్తి చూడుము, గొగ్జలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలేనను పొడలేనను మచ్చలేనను గలవి. ఏలైనగా లాబాను, నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయింక, మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదినయున్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయమని అతని కుత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రాయన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొనిపోయెను. లాబాను తన గొవ్జలబొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గుహ దేవతలను దొంగెలెను. యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియవాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగిన దంతయు తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదుకొండమీద అతని కలిసకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలిసకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసుకొనియుండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితవేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టు కొననీయక పిచ్చిపట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకక్కుము, జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరనేడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితవనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగలెనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి
ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్ళెనుగాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామగ్రిలో పెట్టి వాటమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవచూచి నప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకనను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి, అతనితోనివిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారెదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన అభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొవ్యలేనను మేక లేనను ఈచుకొనిపోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట ముగములచేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగిలింపబడినదాని నేమి నాయద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 గేండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండనీడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకొందము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ శాహదుత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడను. అంతట లాబాని నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలనుగాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను, చూడుము, మన యొద్ద ఎవరును లేరుగదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రయైన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండమీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పలువగా వారు భోజనము చేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను.